నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లో బాగా పేరున్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో ఒకటైన ల్యాంకో హిల్స్ గురించి కాస్త మాట్లాడుకుందాం. ఓ ల్యాంకో హిల్స్, అవును. మనకు కొన్ని లిస్టింగ్స్ బ్రోషర్లు అందాయి. వాటి ప్రకారం అక్కడ ఒక మంచి డ్యూప్లెక్స్ ఫ్లాట్ సేల్కుందనమాట. అవునా? డ్యూప్లెక్స్ ఫ్లాట్ అంటే విశాలంగా ఉంటుంది. అవును, చాలా ప్రీమియం ఫ్లాటు. ల్యాంకో హిల్స్లోని LH5 టవర్లో ఉంది. ఫ్లాట్ నెంబర్ 174. LH5, ఓకే. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ డ్యూప్లెక్స్, అంటే ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఇన్ లాగా. ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే చాలా కన్వీనియంట్ కదా. ఎగ్జాక్ట్లీ. దీన్ని విజిట్ చేయాలనుకుంటే కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సరే, వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక ల్యాంకో హిల్స్ ప్రాజెక్ట్ గురించి అంటే ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందని పేరు కదా. అవును, RSP సింగపూర్, బెల్ట్ కాలిన్స్ హాంకాంగ్ లాంటి వాళ్ళు డిజైన్ చేశారు. హై లైఫ్ కాన్సెప్ట్తో కట్టారు దీన్ని. హై లైఫ్, ఆ మాట విన్నాను. అంటే ఎమ్యూనిటీస్ కూడా బాగా ఉండి ఉంటాయి. ఎస్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ముందు ఫ్లాట్ డీటెయిల్స్ చూద్దాం. చెప్పండి, ఎంత ఏరియా అన్నారు? ఇది మొత్తం 4364 స్క్వేర్ ఫీట్లు. చాలా పెద్ద సైజ్. ఓ, 4364 అంటే చాలా లగ్జూరియస్ స్పేస్. కాన్ఫిగరేషన్ 4.5 BHK అని మెన్షన్ చేశారు. అంటే 4 బెడ్రూమ్స్ ప్లస్ ఒక హోమ్ థియేటర్ రూమ్. హోమ్ థియేటర్ కూడానా? బావుంది. అవును, మొత్తం 5 బాత్రూమ్లు. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్, ఓకే. ఏ ఫ్లోర్స్ లో ఉంది ఇది? ఇది 34వ 35వ అంతస్తులో ఉంది. డ్యూప్లెక్స్ కదా. రైట్, 2 ఫ్లోర్లు. 34, 35 అంటే టాప్ ఫ్లోర్స్ లాంటివి. వ్యూస్ ఎలా ఉంటాయి మరి? అదే మెయిన్ హైలైట్ అంటున్నారు. బాల్కనీ నుంచి లేక్ వ్యూ, ఇంకా ఖాజాగూడ హిల్స్ వ్యూ అద్భుతంగా ఉంటుందంట. వావ్, లేక్ అండ్ హిల్ వ్యూ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లిస్టింగ్లో స్పెసిఫిక్గా రాశారు, ఫ్యూచర్లో కూడా వ్యూకి అడ్డంకులుండవని. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వ్యూ అబ్స్ట్రక్షన్ లేకపోవడం అనేది పెద్ద ప్లస్. కరెక్ట్. ఇక లొకేషన్ మణికొండ ఏరియా. మణికొండ అంటే గచ్చిబౌలికి, హైటెక్ సిటీకి దగ్గర కదా. అవును, చాలా ప్రైమ్ లొకేషన్. ORRకి కూడా మంచి కనెక్టివిటీ ఉంది. స్కూల్స్, హాస్పిటల్స్ లాంటివి అన్ని దగ్గరలోనే ఉన్నాయి. ఓక్రిడ్స్, DPS లాంటి మంచి స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్ అన్నీ ఈజీ యాక్సెస్లోనే. అంటే ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది. నిజమే. ల్యాంకో హిల్స్ ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాంటిది కదా. రెసిడెన్షియల్తో పాటు IT స్పేస్, మాల్, హోటల్ కూడా ప్లాన్లో ఉన్నాయి. ఓ, ఓకే. అంటే అన్నీ ఒకే చోట అన్నమాట. ఇంకో విషయం, ప్రైవసీ ఎలా ఉంటుంది? ఒక ఫ్లోర్కి ఎన్ని ఫ్లాట్స్? మంచి పాయింట్. ప్రతి ఫ్లోర్కి కేవలం 4 ఫ్లాట్స్ మాత్రమేనట. ఓన్లీ 4? అప్పుడు ప్రైవసీ చాలా బాగుంటుంది. అవును, చాలా ఎక్స్క్లూజివ్ ఫీలింగ్ ఉంటుంది. సరే, ఫ్లాట్ లోపలే లేఅవుట్ ఎలా ఉంది? డూప్లెక్స్ అన్నారు కదా. గ్రౌండ్ ఫ్లోర్ అంటే 34వ ఫ్లోర్లో ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉంది. తర్వాత కిచెన్, డ్రై అండ్ వెట్ కిచెన్ సెటప్, విశాలమైన లివింగ్ డైనింగ్ ఏరియా, బాల్కనీ, ఇందాక చెప్పిన వ్యూస్తో. ఓకే. మేడ్ రూమ్ కూడా ఉందా? మేడ్ రూమ్ కూడా ఉంది. ఇక పై ఫ్లోర్కి వెళ్తే అంటే 35వ ఫ్లోర్. అక్కడ మిగిలిన బెడ్రూమ్స్ ఉంటాయి. అవును, మాస్టర్ బెడ్రూమ్, దీనికి కూడా బాల్కనీ, పెద్ద డ్రెస్సింగ్ ఏరియా, అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నాయి. స్పేషియస్గా ఉందన్నమాట మాస్టర్ బెడ్రూమ్. తర్వాత కిడ్స్ బెడ్రూమ్, 4వ బెడ్రూమ్, ఇంకా ఆ స్పెషల్ హోమ్ థియేటర్ రూమ్. హోమ్ థియేటర్ ఎలా ఉంది? దానికి కూడా వ్యూ ఉంటుందా? అవును, దాని విండోస్ నుంచి కూడా మంచి వ్యూస్ ఉన్నాయని రాశారు. అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్. ఇక ఫర్నిచర్ డీటెయిల్స్ ఏంటి? ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నారు కదా. లిస్ట్ చూస్తే లివింగ్ ఏరియాలో హోమ్ థియేటర్లో సోఫా సెట్స్ 2 సెట్లా? అవును, ఒకటి లివింగ్లో 5 సీటర్, ఇంకోటి హోమ్ థియేటర్లో. అన్ని బెడ్రూమ్స్లో ఫిక్స్డ్ బెడ్స్. 10 సీటర్ డైనింగ్ టేబుల్. అన్ని రూమ్స్లోనూ, లివింగ్ డైనింగ్లోనూ ఏసీలు కూడా ఉన్నాయా? ఓకే. కిచెన్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్, మైక్రోవేవ్తో సహా మాడ్యులర్ కిచెన్. అంటే మేజర్ అప్లయన్సెస్ అన్నీ ఉన్నాయి. అవును, ఇంటీరియర్స్ కూడా డీసెంట్గా ఉన్నాయంటున్నారు. కర్టన్స్, బ్లైండ్స్ అన్నీ కూడా. వావ్, స్మార్ట్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మెయిన్ డోర్కి గోద్రేజ్ స్మార్ట్ లాక్, స్మార్ట్ పవర్ స్విచెస్ కూడా ఉన్నాయి. ఓ నైస్. అంటే టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కూడా ఉంది. కరెక్ట్. ఇంకా ఫ్లోరింగ్ విట్రిఫైడ్ లేదా వుడెన్. మెయిన్ డోర్ తేకు వుడ్, పైప్డ్ గ్యాస్, వైఫై లాంటివి బేసిక్గా ఉన్నాయి. లిఫ్ట్స్ ఎలా? 2 ప్యాసింజర్ లిఫ్ట్స్, ఒక సర్వీస్ లిఫ్ట్.
యాక్సెస్ కంట్రోల్డ్ అంట. సెక్యూరిటీ పరంగా బాగుంది. పార్కింగ్? బేస్మెంట్ 1లో 2 కార్ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్కి. గ్రేట్. ఇవన్నీ ఫ్లాట్ లోపల విషయాలు. మరి ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ హైలైఫ్ అన్నారు కదా? అవును, ఎమ్యూనిటీస్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద క్లబ్ హౌసుల్లో ఒకటి ఇక్కడ ఉందట. ఓ అవునా, అంత పెద్దదా? అందులో ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా అన్నీ ఉన్నాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్? టెన్నిస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్క్వాష్ కోర్ట్స్ చాలా ఉన్నాయి. షాపింగ్ స్ట్రీట్, సూపర్ మార్కెట్, క్లినిక్ కూడా ప్రాజెక్ట్లోనే. అంటే బయటికి వెళ్లాల్సిన పని చాలా తక్కువ అన్నమాట. అంతేగా. 24/7 సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ, పవర్ బ్యాకప్. ప్రతి ఫ్లాట్కి 2.5 kV వరకు. పవర్ బ్యాకప్ కూడా మంచి కెపాసిటీనే. సో ఓవరాల్గా ఒక కంప్లీట్ లగ్జరీ లైఫ్ స్టైల్ ఆఫర్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కసారి సమ్మరైజ్ చేస్తే ఈ LH5లోని 1704 డ్యూప్లెక్స్ ఫ్లాట్కి ఉన్న మెయిన్ అట్రాక్షన్స్: 1, ఆ 4364 స్క్వేర్ ఫీట్ స్పేస్. 2, ఫుల్లీ ఫర్నిష్డ్, రెడీ టు మూవ్. 3, ఆ అన్అబ్స్ట్రక్టెడ్ లేక్ అండ్ హిల్ వ్యూస్. 4, ప్రైమ్ లొకేషన్. 5, ప్రాజెక్ట్లోని ఎక్స్టెన్సివ్ ఎమ్యూనిటీస్. 6, స్మార్ట్ హోమ్ ఫీచర్స్. కరెక్ట్. ఇది సేల్కుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా చూడొచ్చు. అవును, మళ్ళీ చెప్తున్నా, విజిట్ లేదా మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్రా ప్రాపర్టీ నంబర్కి కాల్ చేయండి. సరే, ఒక విషయం అనిపిస్తోంది. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్లో ఉండటం అంటే కేవలం ఇల్లు మారడం కాదు కదా? ఎలా అంటారు? అంటే ఈ ప్రీమియం సదుపాయాలు, చుట్టూ ఉన్న వాతావరణం, ప్రకృతి దృశ్యాలు, ఇవన్నీ మన డైలీ లైఫ్ని, మన వెల్బీయింగ్ని కేవలం ఒక 4 గోడల మధ్య ఉండటం కంటే ఎంత ఎక్కువగా ప్రభావితం చేస్తాయో అని ఆలోచిస్తున్నాను. నిజమే, అది ఆలోచించాల్సిన విషయమే.